హలో అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 6 రకాల ఉల్లి కారం రెసిపీస్ని చేసి చూపిస్తానండి. ఉల్లి కారంతో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటుంది. అన్నము చపాతీ రెండిట్లోకి రుచిగా ఉండేటట్లు చేసి చూపిస్తాను. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. మరి రండి తయారీ విధానాన్ని చూపించేస్తాను. ఫస్ట్ రెసిపీగా గోంగూర ఉల్లి కారం చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ పెద్ద సైజు 2 గోంగూర కట్టలు తీసుకొని ఇలా ఆకులు విడతీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చిన్న సైజు అనుకోండి, మీకు ఒక 10 కట్టల దాకా తీసుకోండి. గోంగూరని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్ లో వేసి పెట్టుకుంటే మీకు గోంగూరలో ఎక్కువ వాటర్ లేకుండా కిందికి వచ్చేస్తాయి. ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే 2 టీ స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. చూడండి, బాగా వేగాయి కదా. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా వేగనివ్వండి. దీంట్లో ఇంకా శనగపప్పు, మినపప్పు, వేరే పోపు దినుసులు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆవాలు, కరివేపాకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసుకోండి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ గోంగూరని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు గోంగూర మగ్గేలోపు ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజ్ అయితే 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు ఫుల్గా కారం వేసుకుంటున్నాను. ఒకవేళ కారం సరిపోలేదు అంటే మనం టేస్ట్ చూసుకొని పచ్చళ్ళు అయినా వేసుకోవచ్చండి. దీంట్లోనే ఒక 10 లేదా 15 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా పచ్చగా మిక్సీకి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మనకి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తుండాలి. ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు గోంగూర కూడా బాగా మగ్గుంటుంది. చూడండి, మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత గరిటె పెట్టి ఈ విధంగా బాగా కలిపారంటే మీకు మెత్తటి గుజ్జులాగా అయిపోతుందండి. మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు ముదురాకు తీసుకున్నారనుకోండి, ఇలా మెత్తగా అవ్వదండి. అలాంటప్పుడు మిక్సీకి వేసి ఒక తిప్పుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తటి గుజ్జులాగా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. మనం ఉల్లిపాయ అన్ని పచ్చివే వేసాం కదా, పచ్చి వాసన మొత్తం పోయి బాగా మగ్గాలి. బాగా మగ్గింది అంటే మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా వచ్చేంత వరకు కంటిన్యూస్ గా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో లాస్ట్గా మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ ధనియాలు, మెంతుల పొడి ఉంది కదా, ఈ పొడిని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ పొడి కూడా ఈ గోంగూర ఉల్లికారంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయింది కదా. ఇలా బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేవు అనుకున్నప్పుడు వేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తినేయచ్చు. అంతే, గోంగూర ఉల్లికారం రెడీ. ఇప్పుడు రెండవ రెసిపీగా దొండకాయతోటి ఉల్లికారం. చాలా సింపుల్గా కాస్త కొత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక 1/2 కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ దొండకాయలకి చివర్లను కట్ చేసేసేయండి. 2 వైపులా ఈ చివర్లను కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని దొండకాయలని ఇలా కట్ చేసుకోవాలండి. ఈ దొండకాయలు కాస్త పండినా పర్వాలేదండి. లేదు మీరు లేత దొండకాయలైనా తీసుకోవచ్చు. లేత దొండకాయలతో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, పండిన దొండకాయలతో చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. అలా అని మరి ఎక్కువగా పండిపోయిన దొండకాయలతో చేసుకుంటే కాస్త పులుపు వస్తుందండి. అందుకని ఇలా కాస్త పండితే పర్వాలేదు కానీ మరీ ఎక్కువ పండినవి తీసుకోమాకండి. అలాగే ఇక్కడ నేను కాస్త పెద్ద దొండకాయలు తీసుకున్నాను కాబట్టి 1/2కి కట్ చేసుకున్నానండి. అదే మీరు లేత దొండకాయలు చిన్నవైతే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. వీటిల్ని ఒక 2 సార్లుగా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని రివర్స్ తిప్పండి.
అంటే కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే మీకు ఈ విధంగా కచ్చపచ్చగా నలుగుతుందండి. ఎక్కడైనా మీకు ఇలా దొండకాయ నలగనట్లు అనిపిస్తే చాకుతోటి కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా మిక్సీకి వేసుకున్న దొండకాయని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ మిగిలిపోయిన దొండకాయ ముక్కలను కూడా ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ దొండకాయ మొత్తాన్ని వేసుకోవాలి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను కల్లుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. ఈ దొండకాయ పేస్ట్లో నుంచి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫస్ట్. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక నిమిషం వేయించండి. మీ దగ్గర ఇలాంటి ఇనుప బాండిళ్ళు ఉంటే ఇనుప బాండిల్లోనే వేయించుకోండి, చాలా బాగా వస్తుంది. ఇనుప బాండిల్లో ఫ్రైలు చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు చూడండి కాస్త వేగింది కదా, ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 3-4 నిమిషాలు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఈ బాండిల్కి మూత పెట్టేసి బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఆవిరికి మీకు బాగా వేగుతుంది, కాస్త కలర్ కూడా మారుతుందండి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఉల్లికారం చేసుకుందామండి. ఈ ఉల్లికారం చేసుకోవడానికి ఈ సైజులో ఉన్నవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. దీంట్లోనే 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోండి. ఇలా మిక్సీకి వేసుకున్న ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు దొండకాయ కూడా బాగా వేగిపోయిందండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ విధంగా బాగా వేగాలి. ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఇలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లికారాన్ని వేసుకోవాలి. సుమారుగా ఈ దొండకాయ వేగడానికి మీకు ఒక 10-15 నిమిషాలన్నా టైం పడుతుందండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే. ఈ ఉల్లికారం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మరొక 5 నిమిషాలు బాగా వేయించండి. ఈ ఉల్లికారం కూడా మనకు ఆ పచ్చి వాసన మొత్తం పోయి బాగా వేగాలి. ఇలా కలుపుతూ వేయించండి, అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఉప్పు సరిపోకపోతే చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని వేయించుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నానండి. ధనియాల పొడి మీ ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఉల్లికారం కూడా వేసేసి ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయిస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత మీకు నచ్చితే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. కానీ బాగా వేగాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సరిగా వేగలేదంటే మీకు ఆ పచ్చి పచ్చి వాసన అలానే ఉంటుంది. బాగా వేయించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, దొండకాయతోటి ఉల్లికారం రెడీ. ఇప్పుడు 3వ రెసిపీగా కాకరకాయతోటి ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ కాకరకాయ ఉల్లికారం చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. 1/2 కిలోకి నాకు 4 కాకరకాయలు వచ్చాయి. ఈ కాకరకాయలని కడిగేసి నేను లైట్గా పైన ఈ పొట్టు ఉంటుంది కదా, బుడుపుల్లాగా ఉంటాయి కదా, వాటిని తీసేస్తున్నాను ఈ విధంగా లైట్గా. మీకు కావాలంటే డైరెక్ట్గా కాకరకాయని ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. నేను లైట్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా కాకరకాయలన్నింటికి లైట్గా పైన ఈ బుడుపులు తీసేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఈ కాకరకాయల్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. రౌండ్ షేప్లో కట్ చేసేసి లోపల వైపు విత్తనాలు తీసి చేసుకుంటారు కొంతమంది చిన్న చిన్న చక్రాల్లాగా, అంటే రౌండ్గా కట్ చేసి చేసుకుంటారు. ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారండి. ముక్కలు మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్ బాగా వేగిపోయి మనం రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. అందుకని నేను ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వీటిలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు వేయండి. దీంట్లోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ చేదు అనేది విరగడానికి కొంచెం చింతపండు వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒకసారి కలిపి
ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గిన్నెకి మూత పెట్టి నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఈ కాకరకాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఉల్లికారం చేసుకోవడానికి ఈ సైజులో ఉన్నవి 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా బాండిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి మీరు 1 టేబుల్ స్పూన్ చొప్పునైనా తీసుకోవచ్చండి. వీటిల్ని లైట్గా కలర్ మారేంత వరకు వేయించండి. మాడనివ్వద్దండి. ఏవి మాడినా కానీ ఉల్లికారం రుచిగా ఉండదు. ఇప్పుడు చూడండి, లైట్గా కలర్ మారాయి కదా, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా మాడకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మినపప్పు శనగపప్పు అనేవి ఇలా కాస్త ఎర్రగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అంత బాగుండదండి, పుల్లగా ఉంటుంది. కొద్దిగా వేసుకోవాలి. ఈ చింతపండును కూడా వేసేసి ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుందండి. కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుకోవద్దు. ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఈలోపు ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయి కాకరకాయ ముక్కలు ఉడికాయి చూడండి. ఇలా ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా గ్రైండ్ చేసుకోండి. మినపప్పు శనగపప్పు అనేది మనకి లైట్ పలుకుగా తగులుతూ ఉండాలి, మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోమాకండి. అలాగే నీళ్ళు అస్సలు పోసుకోవద్దండి. నీళ్లు పోసి గ్రైండ్ చేశారంటే ఉల్లికారం నిలువ ఉండదు. ఇలా గ్రైండ్ చేసిన ఉల్లికారాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాండిల్లో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఉల్లికారానికి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి. కాకరకాయలు వేగాలి, మనకి ఉల్లికారం కూడా వేగాలి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ బాగా వేగనివ్వండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. కాకరకాయ ముక్కలు బాగా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువగా కలిపేయమాకండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి. మరి ఎక్కువ కలిపేశారనుకోండి, ఆల్రెడీ మనకి కాకరకాయ ముక్కలు ఉడుకున్నాయి కదా, చిదురైపోతాయి. ఇప్పుడు చూడండి, ఇలా కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నానండి. కరివేపాకు మీ ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవరు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగాలండి. ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అని చెప్పి మరీ ఎక్కువ మార్చేయమాకండి, మార్చినా కానీ టేస్ట్ బాగుండదు. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి, ఓపిక్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉల్లికారం వేసుకోవాలి. ఈ ఉల్లికారం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉల్లికారం బాగా వేగాలండి. ఉల్లికారం కూడా సరిగ్గా వేగకపోతే టేస్ట్ బాగుండదు. సుమారుగా ఒక 4-5 నిమిషాలన్నా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. అలాగే మీకు కారం ఉప్పు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకొని వేయించేసుకోండి. ఇది మీకు లైట్గా అడుగంటినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాగా వేగాలండి. కలర్ కూడా మారింది చూడండి. ఈ విధంగా బాగా వేయించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు చేదు అనిపించదండి మీకు. ఈ ఉల్లికారము కాకరకాయ చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టేసి బయట పెట్టుకున్నారనుకోండి, ఒక 2 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, కాకరకాయ ఉల్లికారం రెడీ. ఇప్పుడు 4వ రెసిపీగా చుక్క కూరతో కూడా ఉల్లికారం చేసుకోవచ్చండి. భలే ఉంటుంది టేస్ట్. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న చుక్క కూర కట్టలు 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చుక్క కూరని శుభ్రంగా కడిగేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ ఉల్లి కారం కోసం ఇలా మీడియం సైజులో ఉన్నవి ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. వీటిల్ని కాస్త ముక్కలుగా కట్ చేసేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి ఉల్లి కారం, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను మిక్సీలో వేసి చూపించేస్తున్నాను. దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి. అలాగే 1½ టీ స్పూన్ నేను కారం వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసాను. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనకి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపించేటట్లు మిక్సీకి వేసుకోండి. నేను ఇక్కడ వేసాను చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకునే ఈ ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఉల్లి కారం కదండి, కొద్దిగా ఆయిల్లో వేగితేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫస్ట్ ఈ పోపు దినుసులన్నింటినీ వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన దాకా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ ఎండుమిర్చి కరివేపాకును కూడా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం మొత్తం వేసుకోండి. ఉల్లికారం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉల్లికారాన్ని బాగా వేగనివ్వండి. ఆయిల్లో ఉల్లికారం సరిగా వేగలేదు అంటే టేస్ట్ అంత బాగుండదు. అందుకని ఉల్లికారంలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లికారం అనేది ఇలా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు వేసిన వెంటనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరను కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలపండి. ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు చుక్క కూర కూడా బాగా మగ్గిపోతుంది. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మధ్య మధ్యలో మీరు మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గిచ్చేసుకోండి. అలా మగ్గిచ్చేసుకుంటే మీకు ఈ విధంగా కూర రెడీ అయిపోతుంది. దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే ఒక 1/4 టీ స్పూన్ లేదా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది ధనియాల పొడి వేసినా కానీ. నేను వేయడం లేదు. ఇంకా అంతే అండి, కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ చుక్క కూర ఉల్లికారం రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు 5వ రెసిపీగా బెండకాయతోటి కూడా ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ 300 గ్రాముల బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. 250 గ్రాములు అంటే 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి బెండకాయలు. ఇలా కడిగిన బెండకాయల్ని తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రైకి మనం ఎలా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా రౌండ్ ముక్కలుగానే కాకుండా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఉల్లికారం కోసం ఇలా 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ సైజులో ఉన్నవి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1 చిటికెడు మెంతులు వేసుకోండి. ఉల్లికారంలో మెంతులు వేస్తే ఉల్లికారం రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు మెంతులు వద్దనుకోండి, స్కిప్ చేసేయండి, అంటే వేయకపోయినా పర్వాలేదు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి, లోపల ఉన్న విత్తనాలు కూడా వేగుతాయి. ఇలా లోపల విత్తనాలు కూడా వేగడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. అప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు బాగుంటుంది ఉల్లికారం టేస్ట్. ఇలా మాడకుండా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోవాలి. చింతపండు కంపల్సరీ వేసుకోవాలి ఉల్లికారంలో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఈ చింతపండు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించేయండి, బాగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేయించకుండా కూడా ఉల్లికారం చేసుకుంటారు. అలా చేసేదానికంటే కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది, మరి మాడేంత వరకు వేయించొద్దు. ఇలా వేగిన వీటిలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను. ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. మనం ఫ్రైకి ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు వేయించేసేటప్పుడే కాస్త ఉప్పు వేసి వేయించారనుకోండి జిగురు వచ్చేస్తాయి. అందుకని ఉప్పు వేయకుండా బెండకాయ ముక్కల్ని ఫస్ట్ బాగా వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. మనం ఫ్రైకి వేయించినట్టే వేయించేసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఉల్లికారం చూపిస్తాను. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఉల్లికారం చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 7-8 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు పల్స్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. మరి మెత్తటి పేస్ట్ చేసుకుంటే ఉల్లికారం రుచిగా ఉండదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు బెండకాయ ముక్కలు కూడా కాస్త వేగాయి. చూడండి, మనం ఫస్ట్ ఉప్పు వేయకుండా వేయించేస్తే పొడి పొడిలాడుతూ ఎంత బాగా వేగాయో. ఇలా ఫస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఆల్రెడీ మనం ఉల్లికారంలో వేసాము, చూసుకొని వేసుకోండి. అంటే బెండకాయ ముక్కలకు కూడా ఉప్పు కొద్దిగా పట్టాలి కాబట్టి కొద్దిగా వేసి వేయించుకోండి. ఇంకొంచెం వేగాలండి. ఇంకొద్దిగా వేగితే మనం ఉల్లికారం వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయి చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాలు కలుపుతూ వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడు మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. లైట్గా మాడినా కానీ అంటే లైట్గా అడుగంటినా కానీ టేస్ట్ బాగుంటుందండి. అలా అని చెప్పి మరీ ఎక్కువ మాడిపోయింది అనుకోండి చేదు వచ్చేస్తుంది. అందుకని మాడకుండా నిదానంగా దగ్గరుండి చూసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి బాగా వేగింది. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకున్నారనుకోండి మీకు ఒక 2 రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. మరి చూసారు కదా బెండకాయతో ఉల్లికారం ఎలా చేయొచ్చో. ఇంకా లాస్ట్గా పాలకూర వేసి కూడా ఉల్లికారం చేయొచ్చు. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఈ పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉన్న పాలకూర కట్టలు 3 తీసుకున్నానండి. ఈ పాలకూరని ఫస్ట్ నీట్గా ఒక 3-4 సార్లన్నా కడగండి. ఆకుకూరలో మనకి కాస్త మట్టి అది ఉంటుంది కదా, నీట్గా కడగండి. కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ కాడల మటుకు కాస్త ముదురుగా ఉన్నవి తీసేసేయండి. లేతగా ఉన్నంత వరకే కట్ చేసుకోండి. మీకు వీలైతే కాస్త సన్నగా కట్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం కర్రీలో వేసినప్పుడు ఉల్లికారంలో బాగా మగ్గిపోతుంది పాలకూర. మరి ఎక్కువ ఆకులుగా లేకుండా ఆ ఉల్లికారంలో బాగా ఉడికి ముద్ద కూరలాగా వచ్చేస్తుంది మనకి. అందుకని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి లేతగా ఉన్న కాడల వరకే కట్ చేసుకున్నాను. ఇలా లావుగా ఉండి కాస్త ముదురుగా ఉన్న కాడల్ని తీసేస్తున్నానండి. ఈ కాడల్ని పక్కన పెట్టేసి పాలకూర మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక్కొక్క పాలకూర కట్టకి ఒక్కొక్క ఉల్లిపాయ చొప్పున 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు కావాలంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. కాకపోతే ఉల్లికారం కొద్దిగా ఎక్కువ అవుతుంది అంతే. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా కానీ. దీంట్లోనే మీడియం సైజు ఒక వెల్లుల్లిని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. నేను ఈ వెల్లుల్లి రెమ్మల పైన పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ పొట్టును తీసేసి వేసుకోండి. అలాగే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు మనకి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపించేటట్లు గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి. ఉల్లికారం ఇంకా టేస్ట్ భలే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లన్న ఆయిల్ వేసుకోండి. ఈ ఉల్లికారానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి.
ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసాను. ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీటిలన్నింటినీ వేగనివ్వండి. ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లికారాన్ని బాగా వేగనివ్వాలండి. మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఉల్లికారం బాగా వేగిన తర్వాత అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లికారం సరిగా వేగలేదు అంటే టేస్ట్ మనకు అంత బాగుండదు. అందుకని ఉల్లికారాన్ని ఫస్టే బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా బాగా వేగాలండి. మీకు లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అడుగున మాడకుండా మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మీకు సైడ్స్న లైట్గా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా మగ్గాలండి. ఇలా మగ్గితే మనకి తినడానికి బాగుంటుంది టేస్ట్. అలాగే ఉల్లికారం లైట్గా మనకు అడుగంటినా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామంది అడుగంటితే తినరు కదా, కానీ ఉల్లికారానికి మటుకు లైట్గా అడుగంటినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నది వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, పచ్చి ధనియాల పొడి కాకుండా. ఇప్పుడు చూడండి, 1 నిమిషం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించుకుంటే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. మరి చూసారు కదా, ఉల్లికారం వేసి 6 రకాల రెసిపీస్ ఎలా చేసుకోవచ్చో. ఇవే కాదండి, ఉల్లికారంతో చాలా రకాలు చేసుకోవచ్చు. అవన్నీ మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి 6 రకాలు చూసారు కదా, వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశుఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.